ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగడాలంక గ్రామానికి చెందినటువంటి ఒక బాధిత యువతి మాకు వచ్చి రిపోర్ట్ చేయడంతో ఈ ఇందులో ఏంటంటే సైబర్ ఫ్రాడ్కి గురైంది ఈవిడి. దీంతో మాకు రిపోర్ట్ చేయడంతో ఏంటంటే ఈ అమ్మాయి మొదట ఏలో అనే యాప్ ఒకటి డేటింగ్ యాప్ లాంటిది ఇది. ఇందులో ఈ యొక్క అతను పరిచయం అవుతుంటాడు. ఇతను ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను చాలా మంది నాకు పరిచయాలు ఉన్నాయని చెప్తూ వీళ్ళతోటే చాటింగ్ చేస్తాడు. ముఖ్యంగా గర్ల్స్ తోటే చాటింగ్లోకి తీస్తాడు. తర్వాత నెమ్మదిగా వాళ్ళతోటి చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ పర్సనల్ నెంబర్స్ని తీసుకుంటాడు. ఆ పర్సనల్ నెంబర్స్ నుంచి నెమ్మదిగా వాట్సాప్ కాల్స్ ద్వారా వీళ్ళని లోపరుచుకోవటం, మాయమాటలు చెప్పడం మొదలు పెడతాడు. తను చాలా పెద్ద హోదాలో ఉన్నానని, అదేవిధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి మీకు పనులు కావాలన్నా చేసి పెడతానని అట్లా మాయమాటలు చెప్తుంటే, మన ఆగడాలకు చెందినటువంటి కొల్లేరుకు చెందినటువంటి ఒక యువతి తను చేపలు చెరువులు చేస్తున్నానని, దానికి పెట్టుబడి నిమిత్తం కాస్త లోన్ కావాల్సి వచ్చింది అని అనగానే, నేను లోన్ ఇప్పిస్తాను, నాకు చాలామంది తెలుసు అని చెప్పి ఇతను ఒక లోన్ ఇప్పించినట్టుగా మీ అకౌంట్లో డబ్బులు పడినాయి చూడండి అంటూ ఒక యాప్ నుంచి అంటే డౌన్లోడ్ చేసినట్టుగా రసీదులు కూడా పంపుతాడు. రసీదులు పంపించి, ఇదిగో నీకు శాంక్షన్ అయిపోయింది, నీకు ఎమ్మటనే డబ్బులు కూడా పడిపోయినాయి, చూడు నేను ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇతను అప్లికేషన్ కానీ ఏం పెట్టకుండానే ఈ అమ్మాయికి 8 లక్షలు పడిపోయినట్టుగా చూపిస్తాడు. చూపించిన తర్వాత నా అకౌంట్లోకి రాలేదండి అని తన డబ్బుల గురించి అడిగితే తను ఏం చెప్తాడంటే, అరే రాలేదా, ఇది కొంచెం టెక్నికల్గా ఇదే ఉంటుంది కాబట్టి ముందు ఒక 10,000 అలా 5,000 అంటూ అమ్మాయిని అప్పటికప్పుడు మాయమాటలు చెప్తూ అట్లా మొత్తం ఒక 1,60,000 రూపాయలు ఇచ్చేస్తూ, దీనిలో ఈ అమ్మాయిని ఇంకా ఏదో విధంగా మాయమాటలు చెప్తూ వీడియో కాల్స్ ద్వారా ఆ అమ్మాయితో మాట్లాడటం, ఆ అమ్మాయిని కొంచెం కవించినట్టుగా మాట్లాడటం, ఈ రకంగా చేస్తూ వాళ్ళని మాయమాటలు పెట్టుకొని కూడా వీడు ఒక ఇది చేయటం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ రకంగా తర్వాత అమ్మాయి కొంతకాలానికి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఇంకా పరిచయం హద్దులు దాటి ఈ అమ్మాయి దగ్గరకు కూడా వచ్చి, నీవు నాతో వీడియో మాట్లాడి అన్ని న్యూడ్ కాల్స్గా చూపిస్తాను, నాకు ఆ టెక్నిక్ తెలుసు, నువ్వు దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పి బెదిరించి ఏమితోటి ఒక సెల్ ఫోన్ కొనిచ్చుకొని సెల్ ఫోన్ కూడా లాక్కొని పోతూ ఉంటాడు. లాక్కొని పోయిన తర్వాత ఈ అమ్మాయి అర్థమైంది అప్పటికి, నేను పూర్తిగా మోసపోయాను, ఇతను మోసం చేశాడనో దాంతో భీమడోల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగా సిఐ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇతను ఎక్కడుంటాడు ఏంటని టెక్నికల్గా ఇతన్ని అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో ఇతన్ని ఈరోజు అతను చూస్తే మనకి దొరుకుతాడు ఈ భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇందులో అతని ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఇతను ఏంటంటే ఈ లోన్ వచ్చినట్టుగా చూడండి, మనకు కనుక ఎవరికైనా సక్సెస్ మీకు పంపించిన తర్వాత మీకు స్క్రీన్ షాట్లు ఇలా వస్తాయి, మీరు చూడండి అందరూ కూడా. ఇందులో స్క్రీన్ షాట్లో సక్సెస్ అని కనపడుతుంది. అంటే ఏంటి, మీకు లోన్ అమౌంట్ పడిపోయిందని చూపించడానికి సక్సెస్ అనేది పడుతుంది. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఈ సక్సెస్ ద్వారా ఏం చేస్తాడంటే, ఇతను చూడండి ఇందులో ఉన్న పేర్లన్నీ మారుస్తున్నాడు చూడండి. ఆ సక్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్లో మీ పేరు రాస్తాడు, మీ అకౌంట్ నెంబర్ పెడతాడు, మీకు ఎంత అమౌంట్ పడిందో కూడా ఇది సక్సెస్ అనే పోలీసుది మార్చి దీన్ని ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆ బాధితురాలకు పంపుతూ ఉంటాడు. ఇలాగా ప్రస్తుతం మా దర్యాప్తులో ఇప్పుడు 2 పేర్లు వేరే ఇంకా ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళని కూడా వీళ్ళు న్యూడ్ కాల్స్ తోటి వేధించడం కూడా జరిగింది. అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి నాకు టైం లేదు కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం. 24 గంటల్లో పంపించాలి కాబట్టి రిమాండ్ పంపించి పోలీస్ కస్టడీ ద్వారా మళ్ళీ ఇతని మీద చూసుకుంటాం. కాబట్టి ఇతను అనంతపూర్ కడప జిల్లాకు చెందినటువంటి వేముల, ఇతను పేరు వేముల వేముల గ్రామానికి చెందిన నారుబోయిన రాజశేఖర్ ఎలియాస్ రాజు యాదవ్. ఇతను కూడా ఎంతమంది కూడా రాజు యాదవ్ పేరు మీద ఇతను చేస్తాడు. ఈ రాజు యాదవ్ అనే పేరు మీద చేస్తుండటంతో పాటు ఇతను ఈ గర్ల్స్ తోటి ఎస్పెషల్గా వాళ్ళ మాయమాటలో పెట్టి వాళ్ళని ఏ విధంగా డిసీవ్ చేస్తాడంటే ఆ విధంగా డిసీవ్ చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా పబ్లిక్కి మేము కోరుకుంటున్నాం, తెలియని ముఖ్యంగా గర్ల్స్ కానీ చాలామందికి చెప్తూనే ఉన్నాం సైబర్ ఫ్రాడ్లో పడవద్దు అని చెప్పి. అయినప్పుడు కూడా చాలామంది ఇట్లాంటి తెలియని డేటింగ్ యాప్ల ద్వారాను ఇతర యాప్ల ద్వారా వాళ్ళతో మాటల్లో దిగటం, మీకు తెలియకుండానే వాటి చెప్పినటువంటి మాయమాటల్లో పడటం చూశారు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఏ విధంగా తను డౌన్లోడ్ చేసుకొని మీకు డబ్బులు పడినట్టుగా చూపించి
మీకు డబ్బులు ఇచ్చినట్టుగా మీ పేరు మీద రసీదులు ఇచ్చినట్టుగా కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి నమ్మకండి. ముఖ్యంగా ఈ లోన్స్ ఇప్పించే లోన్ ఫ్రాడ్స్ మీద కానీ, అదేవిధంగా జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి జాబ్ ఫ్రాడ్స్ కానీ, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోతే మీ స్కూల్లోనూ కాలేజీల్లోనూ మీకు అటెండర్ పోస్టులు పడినాయి అని చెప్పి ఇప్పించడంలో కానీ, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇతను యాక్చువల్గా ఒక ఐటీఐ చదువుకున్నటువంటి ఇతను ఒక ఐటీఐ చదువుకున్నాడు తప్ప ఏం లేదు. ఇతనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ రావడంతో ఇతను ఎలాగ డిసీవ్ చేయొచ్చు అనే ఏకంగా తెలుసుకొని పబ్లిక్ మీద డిసీవ్ చేస్తూ ఇతను ఈ రకంగా మాయమాటలు చెప్పి ఆడవాళ్ళని లోబర్చుకోవడంతో పాటు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును కాజేయటం అనేది ఇది వృత్తి. కాబట్టి దయచేసి ఇట్లాంటి అపరిచితమైన వ్యక్తులతోటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు తెలియని వ్యక్తులతోటి మీ పర్సనల్ విషయాలు కానీ, మీకు ఉన్నటువంటి బాధలు కానీ మీరు ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు మీరు మోసపోవద్దు. అలానే ముఖ్యంగా యువతకు చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదన్నా రిక్రూట్మెంట్ బోర్డు అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డదారులు రావు. అలానే ఈవెన్ అవుట్ సోర్సింగ్ కూడా గవర్నమెంట్ సర్టెన్ పర్మిషన్స్ తోటే మీకు అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇస్తాయి. కాబట్టి ఎవరు కూడా మీ జాబ్స్ కానీ, ఇలా లోన్ ఫ్రాడ్స్ కానీ, ఇలానే యాప్లు డేటెడ్ యాప్స్లో కానీ మీరు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, మీరు వాళ్ళతో మాట్లాడటం, తద్వారా మీరు మోసపోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.